బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ నేతృత్వంలో సరికొత్త టీం ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నితిన్ నబీన్ కొత్త టీంకు రంగం సిద్దమవుతోంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులుంటాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న పలువురు సహాయ మంత్రులతో నితిన్ నబీన్ సమావేశమయ్యారు. నేడు రేపు కూడా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. బీజేపీ వర్గాలు యూపీ మోడల్ రిపీట్ అంటున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ తరహాలోనే జాతీయ స్థాయిలోనూ యువతకు కొత్త ముఖాలకు బీజేపీ అధిష్టానం పెద్దపీట వేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. విపక్షాల పీడీఏ వ్యూహానికి చెక్ పెట్టేలా ఓబీసీ, దళిత, మహిళా యువతకు కొత్త టీంలో భారీ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ నేతృత్వంలో సరికొత్త టీం ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో సరికొత్త జాతీయ కార్యవర్గ జట్టుకి ఒక తుది కసరత్తు అయితే జరుగుతుంది. ఇది తుది దశకు కూడా చేరుకుందన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ సంస్థాగత మార్పులతో పాటే కేంద్ర మంత్రివర్గంలో కూడా భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. నితిన్ నబీన్ నిన్న కొంతమంది సహాయ మంత్రులతో, కేంద్ర సహాయ మంత్రులతో జరిపినటువంటి సంప్రదింపుల తర్వాత ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఈ రోజు కూడా ఆయన కొంతమంది కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులతో కూడా భేటీ అవుతున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విభాగంలో భారీ మార్పులు చేస్తూ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. అదే తరహాలో జాతీయ స్థాయిలో కూడా మార్పులు ఉంటాయని పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఈ మార్పుల వెనుక బీజేపీ వ్యూహాత్మక ఆలోచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణలు ఏదైతే సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా మిగతా ప్రతిపక్షాలు పీడీఏ వ్యూహం ఏదైతే ఉందో, పీడీఏ అంటే పి అంటే పిచ్చిడ, డి అంటే దళిత, ఏ అంటే అల్పసంఖ్యాక, ఓబీసీ, దళిత్, మైనార్టీ, ఈ యొక్క పీడీఏ వ్యూహానికి పిలుపుకి కౌంటర్ గా బీజేపీ తన కొత్త జాతీయ జట్టును రూపొందిస్తుంది. ఇందులో ఓబీసీ, ఇతర వెనుకబడిన తరగతులకు పెద్దపీట వేయడంతో పాటు యువత, అదేవిధంగా మహిళలకు కీలక స్థానాలు కల్పించబోతున్నారు. తద్వారా రాబోయే ఎన్నికల్లో కూడా అన్ని వర్గాలని ఆకట్టుకోవాలని పార్టీ భావిస్తుంది. కొంతమంది ప్రస్తుత కేంద్ర మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించి వారికి పార్టీ సంస్థాగత బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ఇక రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరించబడినటువంటి జార్జ్ కురియన్ వంటి మంత్రుల రాజీనామాలు, వాళ్ళ బాధ్యతల గురించి కూడా ఊహాగానాలు ఈ పునర్వ్యవస్థీకరణకు కొంత ఊహాగానాలు ఇస్తున్నాయి. అయితే విపక్షాల నుంచి వలసలు వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది అసమ్మతి ఎంపీలు, అదేవిధంగా శివసేనకు సంబంధించినటువంటి 6 ఎంపీలు కూడా ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన ద్వారా ఎన్డీఏ కూటమికి మారే అవకాశం ఉంది. అయితే వీరి పార్టీల మార్పుపైన లోక్సభ స్పీకర్ మాత్రం ఇంకా ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు. అవి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయం వచ్చిన తర్వాత అటు టీఎంసీ, అదేవిధంగా యూబీటీ, శివసేన వర్గానికి సంబంధించినటువంటి కొంతమందికి కూడా కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉంది. సోమవారం లేదా సోమవారం ఈ కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్తలు, కేబినెట్ మంత్రిగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ ని తీసుకురాబోతున్నారు. ఆయన్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నియమించబోతున్నారు. ఆయన్ని లేదా పీయూష్ గోయల్, ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నియమించే అవకాశాలను చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను హెచ్ఆర్డీ మినిస్టర్ గా, మానవ వనరుల శాఖ మంత్రిగా నియమించబోతున్నారు. ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ నీట్ లీక్ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేయాలని కూడా ఒత్తిడి చేయబోతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు హర్దీప్ సింగ్ పూరీలకు కూడా ఈసారి ఉద్వాసన పలకబోతున్నారు. ఉద్ధవ్ ఠాక్రేకి చెందినటువంటి 6 ఎంపీలు, ఎన్డీఏ గుర్తికి తెచ్చినటువంటి శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా కేబినెట్ లో స్థానం కల్పించబోతున్నారు. పూర్తి స్థాయి కేబినెట్ మంత్రిగా అనురాగ్ ఠాకూర్, అదేవిధంగా మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్ కూడా ఛాన్స్ ఉందన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు పంకజ్ చౌదరికి అప్పగించారు. కేబినెట్ నుంచి ఆయన్ను పక్క తప్పించారు. ఇక ఆప్ నుంచి వచ్చినటువంటి ఎంపీల్లో రాఘవ్ చద్దా లేకపోతే అశోక్ మిట్టల్కి కేంద్ర కేబినెట్ పదవి దక్కబోతుంది. గతంలో పార్టీ మారినందుకు కేబినెట్ దక్కించుకున్న వారికి ఇప్పుడు
ప్రస్తుతం వాళ్ళకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఇక రవనీత్ బిట్టు, పంజాబ్ చెందినటువంటి రవనీత్ బిట్టుకి కేబినెట్ నుంచి తొలగించి అదే పంజాబ్ కు చెందినటువంటి తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తరుణ్ చుగ్ కేబినెట్ లో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. నితీష్ కుమార్ అయితే ఈసారి తనకు కేబినెట్ లో అవకాశం వద్దని చెప్పినట్టుగా తెలుస్తుంది. తనకు వయసు రీత్యా ఇక చేయలేనని కూడా నితీష్ కుమార్ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఆ పార్టీకి సంబంధించి వేరే ఎవరికైనా కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కే అవకాశం ఉంటుంది. ఇక కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ఉద్వాసనపల్లికి ఆయన స్థానంలో సంజయ్ దీనా పాటిల్ ని, అదేవిధంగా మనోహర్ లాల్ ఖట్టర్ కూడా కొంత ఆయనకున్నటువంటి 2 పదవుల్లో ఒక పదవిని విద్యుత్ శాఖ నుంచి ఆయన తప్పించబోతున్నారు. ముజరాహో ఎంపీ విష్ణుదత్త శర్మకి ఆ పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బీహార్ ఎంపీ జనార్దన్ సింగ్రీ వాళ్ళకు కూడా చోటు దక్కబోతుంది. కనీసం ఒక 10 మంది సహాయ మంత్రులకు ఉద్వాసన బలబోతున్నారు. మరో 10 మందిని కొత్త వారికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో 20-30 మంది వరకు కూడా కొత్త వారికి ఈసారి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కబోతుంది. మహిళలకు కూడా ఈసారి ఎక్కువగానే చోటు తగ్గే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏపీ తెలంగాణ నుంచి అయితే ఈసారి కొంత ఎక్కువగానే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి చెందినటువంటి ఎంపీల్లో ఒకరిద్దరికి, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీల్లో ఒకరిద్దరు కూడా ఈసారి కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి దక్కపోతుంది. తెలంగాణ నుంచి కూడా ఒక మహిళకు ఈ కేబినెట్ లో అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ కృష్ణ.